అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన మంత్రి అయినటువంటి దోల బాల వీరాంజనేయ స్వామికి నమస్కరించి మీరు ఈరోజు మేము ఒక చిన్న విన్నపం ఎంచుకుంటున్నాము. మా యొక్క విన్నపాన్ని మీరు ఆలకిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. మాది మధురవాడ జోన్ 2 విశాఖపట్నం జిల్లా నుంచి వీళ్ళంతా మా వాలంటీర్ అండి. వీళ్ళంతా వాలంటీర్. మేము గత 2019 ఆగస్టు 15న మేము జాయిన్ అయ్యామండి. రేపుతో మాది కరెక్ట్గా 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు రేపు 15తో మా యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దు అయిపోతుంది. దయచేసి మమ్మల్ని రెన్యూవల్ చేసి మమ్మల్ని విధుల్ని కొనసాగించి మళ్ళా మమ్మల్ని వాలంటీర్గా మీరు పునరుద్ధరిస్తారని మేము కోరుకుంటున్నాము. అలాగే 2 నెలలు జీతాలు మాకు వేయలేదు. మేము చాలా బాధపడుతున్నాము. నెక్స్ట్ కరోనా టైంలో మేము ఎంతో కష్టపడ్డామండి. చాలా పెద్ద పెద్ద అధికారులు కూడా రావడానికి ఎంతో భయపడ్డారు. అయినప్పటికీ మేము కరోనా టైంలో చాలా కష్టపడ్డాము. ఎన్నో సేవలు చేశాము. ప్రతి పని ఒకటని కాదు, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా మేము పనిచేసాము. మేము ఎంత కష్టపడ్డామో జనాలకు తెలుస్తుంది. క్లస్టర్లోకి వెళ్ళి ఒకసారి వాలంటీర్ ఎలా వర్క్ చేసింది అన్నది దయచేసి మీరు ఒకసారి మా క్లస్టర్లోకి వెళ్ళి మా యొక్క వీధుల్లో కనుక్కొని చెప్తారు. వాలంటీర్ అన్నది ఎంత అవసరమో అన్నది వాళ్ళందరికీ తెలుస్తుంది. ఈ 2 నెలల పరిధిలో మీ వాలంటీర్గా మేము చేయకపోవడం వల్ల చాలామంది జనాలు ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తాయి అన్నది జనాలకు ఎవరికి ప్రజలకి తెలియట్లేదు. రేషన్ బండి వచ్చిందంటే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారమే. తీవ్ర సర్వే చేయాలంటే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారమే. ప్రతి ఒకటని కాదు, రేషన్ కార్డు చేయాలన్నా, క్యాష్ ఇన్కమ్ పెట్టాలన్నా, ఆరోగ్య కార్డులు పెట్టాలన్నా, ఇల్లులు పెట్టాలన్నా ప్రతిదీ ఒకటని కాదు, ఈ శ్రమ కార్డులు పెట్టాలన్నా ప్రతిదీ ఒకటని కాదు. చెప్పలేము ఎన్ని స్కీములు ఉన్నాయి. ప్రతి స్కీమ్కి మేము న్యాయం చేసాం. ఇప్పుడు కూడా మేము ఇంకా ప్రజల్లోకి వెళ్ళి మేము పని చేయాలని మేము ఆశపడుతున్నాం. గత 5 సంవత్సరాలు మేము ఇందులో కష్టపడ్డాం కాబట్టి మేము వేరే డ్యూటీలోకి మేము వెళ్ళలేకపోతున్నాము. మా 5 సంవత్సరాలు కూడా ఇందులోనే మేము పెట్టాము. మీరు మంచి మనసు చేసుకొని మమ్మల్ని రేపటి నుంచి మమ్మల్ని మళ్ళీ నిర్మించి విధుల్లోకి మా వాలంటీర్లందరినీ మీరు తీసుకుంటారని, అలాగే బలవంతంగా రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా మరలా మీరు పెద్ద మనసు చేసుకొని విధుల్లోకి తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. మా వాలంటీర్ 2,60,60,000 మందికి మీరు న్యాయం చేస్తారని, మాకు 2 నెలలు బకాయిలుగా ఉంటున్న పెండింగ్ అమౌంట్ని మాకు వేస్తారని మేము కోరుకుంటున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే 10,000 రూపాయలు మీరు ఎన్నికల హామీ ముందు 10,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తామని మీరు చెప్పారు. ఆస్తో అందరూ ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మాకు 10,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వకపోయినా పర్లేదు, మన రాష్ట్రం అప్పుల్లో ఉందని మీరు అంటున్నారు కాబట్టి అభివృద్ధి పరిచిన తర్వాతే మాకు 10,000 రూపాయలు మీరు ఇవ్వండి. ప్రజెంట్ మాకు 5,000తోనైనా సరే మమ్మల్ని రన్ చేయండి. అంతేగాని మమ్మల్ని తీసేస్తామని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మమ్మల్ని అనొద్దు. మేము 5,000కైనా సరే మేము చేస్తాము. దయచేసి మా అమ్మాళ్ళు ఒకసారి, సార్ డిప్యూటీ సీఎం అన్న, మీరు ఆడపడుచులంటే మీకు ఎంతో ఇష్టం కదన్న. ఎక్కడైనా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే ముందు మీరు ఉంటారు కదన్న. అలాంటప్పుడు ఇంతమంది ఆడపడుచులు ఎక్కువగా ఈ వాలంటీర్ వ్యవస్థలో ఆడపిల్లలకే ఎక్కువగా ఉపాధి కల్పించారు. కాబట్టి మీరు మనసు ఒక్కసారి మా వైపు, మా ఆడపడుచుల వైపు ఒక్కసారి మీరు మనసు పెట్టారంటే ఎన్నో వేల కుటుంబాలు బ్రతుకుతాయన్నా. అన్న నువ్వు తలుచుకుంటే ఎంత దేవుడివో నాకు తెలుసు అన్న. ఒక్కసారి ఈ ఆడపడుచులందరినీ ఒక్కసారి నీ చెల్లెల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ నీ సొంత చెల్లెలుగా అంగీకరించి మాకు ఉపాధి హామీ కల్పించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అన్న. థ్యాంక్ యూ అన్న.